హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, వన్ ప్లస్ నుంచి వెళ్ళి మళ్ళొక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అదే వన్ ప్లస్ నాట్ CE4. ఇది 4th ఏప్రిల్ రోజు అయితే లాంచ్ కాబోతుంది. ఫస్ట్ సేల్ లోపల దీన్ని పర్చేజ్ చేసినట్టయితే మీకు వన్ ప్లస్ ఇయర్ బడ్స్ అయితే ఫ్రీ ఇస్తానని అయితే వీళ్ళు ఆఫర్ అయితే ఇచ్చారు. 5th నుంచి వెళ్ళి సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసినప్పుడు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది 2 ర్యామ్ వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 24,999 రూపీస్ అయితే ఉంది. ఇక 8GB 256GB వేరియంట్ వచ్చేసి 26,999 రూపీస్కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే జస్టిఫై అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే, డిస్ప్లే పరంగా, కెమెరాల పరంగా అండ్ బ్యాటరీ పరంగా చూసినట్టయితే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అయితే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ మొబైల్ చూసినట్టయితే ఇది Android 14 తోనైతే వస్తుంది. Oxygen OS 14.0 తోనైతే రన్ అవుతుంది. 8.4mm థిక్నెస్ అయితే ఉంటుంది. చూడడానికి ఇది స్లిమ్ గానైతే కనబడుతుంది. 186 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ దీని యొక్క వెయిట్ అనేది తక్కువనే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ చూసినట్టయితే సెలెడాన్, మార్బల్ అండ్ డార్క్ క్రోమ్ అనేటువంటి 2 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్ తోనైతే వస్తుంది. వర్టికల్ లో ఉన్నటువంటి 2 కెమెరాలు ఉంటాయి. దాని కింద రింగ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మధ్యలో చూసినట్టయితే వన్ ప్లస్ బ్రాండ్ అయితే ఉంటుంది. దీని ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇది ఏ గ్లాస్ ప్రొటెక్షన్తో ఇచ్చడం అయితే కన్ఫర్మ్ అయితే లేదు. కాకపోతే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. ఇక దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ చిప్ సెట్ చూసినట్టయితే ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. హెవీ గేమ్స్ ను ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఎలాంటి హ్యాంగ్స్ కానీ లాగ్స్ కానీ అయితే ఏమి ఉండవు. అవే ఇవ్వకుండా మీ డే టు డే టాస్క్ లోపల అయితే స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇందులో ర్యామ్ చూసినట్టయితే 8GB ర్యామ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128 అండ్ 256 అనే 2 వేరియంట్లతోనైతే ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 3.1 అయితే ఉంటుంది. ఇది మనము 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 8 lakhs వరకు అయితే వస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే పర్ఫార్మెన్స్ పరంగానైతే ఈ చిప్ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల మంచి వర్త్ అయిన మొబైల్ అయితే అవుతుంది ఇది. ఇంకా దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెషర్ రేట్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా టెక్స్ట్ ని కానీ లేదంటే మల్టీమీడియాలో ఏదైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది. 250Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే కూడా పర్లేదు, చాలా బాగుంటుంది. దీని యొక్క కెమెరాల గురించి చూసినట్టయితే ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 1.8 అపర్చర్ రేట్ తోని. దీనిలోని సెన్సార్ చూసినట్టయితే సోనీ LYT 600 సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా OIS సపోర్ట్ కూడా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 355 సెన్సార్ తోనైతే వస్తుంది. ఈ ప్రైమరీ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో 20x వరకు అయితే ఇమేజ్ జూమ్ ఉంటుంది. 10x వరకు అయితే వీడియో జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టయితే డ్యూయల్ వీడియో అండ్ స్లో మోషన్ వీడియో ఫీచర్ కూడా ఉంటుంది. ఫ్రంట్ లో చూసినట్టయితే 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చంటే ఇందులోపల 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఎవరైతే హెవీ యూజర్ ఉన్నారో వాళ్ళకు 7 to 8 hours వరకు అయితే ఈజీగా వస్తుంది. నార్మల్ యూజర్ అయినట్టయితే ఈజీగా 1 day అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిలోని చార్జర్ చూసినట్టయితే 100 watt చార్జర్ అయితే ఇస్తున్నారు. దీని ద్వారా మీరు హాఫ్ అన్ అవర్ లోపలనే మీరు ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాకుండా Wi-Fi 6E ఉంటుంది. బ్లూటూత్ 5.4 ఉంటుంది. స్టీరియో అండ్ లౌడ్ స్పీకర్ ఉంటుంది. USB Type-C ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఇవే కాకుండా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ సెన్సారే కాకుండా ఇంకా లైట్, ప్రాక్సీ, కంపాస్, జైరోమీటర్ అనేటువంటి మిగతా అన్ని సెన్సార్లు అయితే ఇందులో ఇచ్చారు. ఇక దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే ఇది 8GB 128GB స్టోరేజ్ చూసినట్టయితే 24,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇక 8GB 256GB స్టోరేజ్ చూసినట్టయితే 26,999 రూపీస్కి అయితే వస్తుంది. మనకి ఓవరాల్గా చూసినట్టయితే దీనిలోని కెమెరా కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీస్ కానీ చాలా బాగున్నాయి. ఈ ప్రైస్కి అయితే మంచి వర్త్ అయిన మొబైల్ అయితే అవుతుంది.
ఇక చూడాలి మొబైల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి దాని పర్ఫార్మెన్స్ అనేది. ఈ వీడియో నచ్చినట్టు ఏంటి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.